వెల్కమ్ టు ఆంధ్ర అమ్మాయి వంటలు. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ దోశ. ఈజీగా 2 మినిట్స్లోనే అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టెంట్ దోశ అన్నమాట. సో దీనికి చట్నీ కూడా అవసరం లేదు, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ కోసం 1 లేదా 2 కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి. స్పూన్స్తో అయితే ఒక 5-6 టేబుల్ స్పూన్స్ తీసుకోండి. ఇలా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ లమ్స్ లేకుండా మిక్స్ చేస్తూ ఉండాలి. చిటికెడు సాల్ట్ వేసుకోండి. అలాగే టేస్ట్ కోసం 2-3 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవచ్చు. నార్మల్ దోశల్లా తినాలి అనుకుంటే షుగర్ని స్కిప్ చేసి చట్నీ చేసుకుని తినొచ్చు అన్నమాట. సో చాలా ఈజీగా వచ్చేస్తాయండి. బ్యాటర్ ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా చూసుకోండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఈ దోశ బ్యాటర్ని డైరెక్ట్ వేసేసుకోండి ప్యాన్ మీద. ఒకసారి బ్యాటర్ని మళ్ళీ చూపిస్తున్నాను. సో ఈ కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట. చూడండి, గోధుమ పిండి వల్ల ఇది చక్కగా పొంగుతుంది. ఇలా పొంగినప్పుడు చుట్టూ కొంచెం ఆయిల్ వేసేయాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో అడ్జస్ట్ చేసి 1/2 మినిట్ దాన్ని అలా వదిలేయాలి. సిమ్లో పెట్టడం వల్ల ఇది నార్మల్గా ఇలా అయిపోతుంది అన్నమాట. అప్పుడు దీన్ని ఫ్లిప్ చేసుకోవడమే. సో ఫ్లిప్ చేయడం రాలేని వాళ్ళు కూడా దీన్ని ఈజీగా ఫ్లిప్ చేసేస్తారు. అసలు అంటుకోదన్నమాట ప్యాన్కి, గోధుమ పిండి అవ్వడం వల్ల. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఇన్స్టెంట్గా. హెల్త్కి కూడా చాలా మంచి. చూడండి ఎంత పల్చగా వచ్చిందో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి.